రూపాయలు మీకేమిస్తుంది? ఇద్దరికి మంచి భోజనమా, ఓ మంచి టీ-షర్టా? లేదా అదే రూపాయలు మీ హెల్త్ గురించి కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చినట్లయితే? ఎంతో మంది ఇన్సూరెన్స్ చాలా కాంప్లెక్స్, కన్ఫ్యూజింగ్, సంవత్సరానికి 30,000 40,000 ఖర్చు పెట్టాలి అని తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ మీ ఏజ్ 20s లో 30s లో ఉన్నట్లయితే రూపాయలు మీకు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ని ఇప్పించగలదు. ఈ వీడియోలో మనం 5 లక్షల రూపాయల హెల్త్ కవరేజ్ పొందడానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలాంటి ఫీచర్స్ ఆ 5 లక్షల రూపాయల కవరేజ్ లో ఉండాలి, మన లైఫ్ లో ముందుకెళ్తూ ఆ 5 లక్షల రూపాయల కవరేజ్ సరిపోతుందా, వీటన్నిటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మీ వయస్సు 25 సంవత్సరాలు అనుకోండి. మీరు ఒక నగర ప్రదేశంలో నివసిస్తూ ఉన్నారు. మీరు గనక 5 లక్షల రూపాయల హెల్త్ కవరేజ్ పొందాలి అనుకున్నట్లయితే సంవత్సరానికి 11,000 12,000 మీరు ఖర్చు పెట్టాలి. ఈ అమౌంట్ నెలకి ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ వస్తుందండి. ప్రతి నెల ఈ 1000 రూపీస్ ని మనం ఎప్పుడూ వెళ్ళని జిమ్ సబ్స్క్రిప్షన్ గురించి, సినిమాలు చూడడానికి, సిరీస్ చూడడానికి, ఓటీటీ సబ్స్క్రిప్షన్ మీద స్పెండ్ చేస్తున్నాం. అది మన కంట్రోల్లో కూడా ఉండదు, ఆటోమేటిక్ గా స్పెండ్ అవుతూ ఉంటుంది. అదే రూపాయలు ఖర్చు పెట్టి ఓ మంచి హెల్త్ కవరేజ్ అంటే 5 లక్షల రూపాయలకు కవరేజ్ మీరు పొందారనుకోండి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది? నంబర్ 1 ఫినాన్షియల్ సేఫ్టీ అండి. ఇది మీకు బేసిక్ గా ఒకవేళ హాస్పిటలైజేషన్ అయితే, సర్జరీ ఏదైనా మైనర్ గా జరిగింది, ఐసీయూకి అడ్మిట్ అయ్యారు, దాని చార్జెస్, అలానే డే కేర్ ప్రొసీజర్, డయాలిసిస్ చేపించుకోవాలి, కెటరాక్ట్ సర్జరీ చేపించుకోవాలి, వీటన్నిటిని కవర్ చేస్తుంది. రెండోది ట్యాక్స్ బెనిఫిట్ అండి. ఇలా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పొందినందుకు 1000 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు ఖర్చు పెట్టినందుకు ట్యాక్స్ బెనిఫిట్ అండర్ సెక్షన్ 80D అంటే మీ సంపాదన మీద ట్యాక్స్ మీరు చెల్లించాలి కదా, దానిపైన ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరుకుతుంది. మూడోది క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అండి. అరే జబ్బొచ్చింది, హాస్పిటల్ కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ పొందాలి, అలాంటప్పుడు క్యాష్ లేకపోతే ఏంటి అనే భయం ఉండదు. అంటే మీ సేవింగ్స్ లో 1 రూపాయి కూడా టచ్ చేయకుండా మీ జబ్బుకి ట్రీట్మెంట్ మీకు దొరుకుతుంది. అందుకేనండి, మీరు గనక మీ కెరియర్ స్టార్టింగ్ పాయింట్ లో ఉన్నాను అనుకున్నట్లయితే ఈ 5 లక్షల రూపాయల కవరేజ్ ని స్టార్ట్ చేయడానికి దీనికన్నా మంచి టైం దొరకదు. ఏమీ లేకపోవడం కన్నా ఏదో ఒకటి ఉండడం చాలా ఇంపార్టెంట్. పొందండి. సరేనండి, ప్రతి నెల 1000 రూపాయలు ఖర్చు పెట్టి 5 లక్షల రూపాయల హెల్త్ కవరేజ్ ని నేను తీసుకున్నాను. ఎలాంటి ఫీచర్స్ ఉంటుంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1 ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్. జబ్బొచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మీరు అక్కడ కట్టవలసిన రూమ్ రెంట్, ఐసీయూ చార్జెస్, డాక్టర్ ఫీజు. దీనికి కండిషన్ ఏంటి? మీరు అట్లీస్ట్ 24 అవర్స్ అడ్మిట్ అవ్వాలి. 24 అవర్స్ కన్నా ఎక్కువ సేపు మీరు అడ్మిట్ అయినట్లయితే అలాంటప్పుడు ఇవన్నీ కవర్ అవుతుంది. రెండోది ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. అంటే మీకు ఏదో సిమ్టమ్స్ కనిపించింది, ట్రీట్మెంట్ తీసుకున్నారు, మీరు ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకున్నారు, దాని తర్వాత కండిషన్ సివియర్ అయింది, హాస్పిటల్ కి వెళ్లారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు మళ్ళీ టెస్టులు, మెడిసిన్లు, వీటన్నిటికీ ఖర్చు పెట్టాలి. సో హాస్పిటలైజేషన్ అయ్యే ముందు, హాస్పిటలైజేషన్ అయిన తర్వాత, ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్, ఇవన్నీ చార్జెస్ కవర్ అవుతుంది. ప్రీ హాస్పిటలైజేషన్ అనుకున్నట్లయితే 60 డేస్ బిఫోర్ హాస్పిటలైజేషన్, 180 డేస్ ఆఫ్టర్ హాస్పిటలైజేషన్, ఇవన్నీ కవర్ అవుతుంది. మూడోది డే కేర్ ప్రొసీజర్స్ అండి. మోడర్న్ ట్రీట్మెంట్, కిడ్నీ ప్రాబ్లం ఉంది, డయాలిసిస్ చేపించుకోవాలి, కెటరాక్ట్ సర్జరీ చేపించుకోవాలి, ఇవన్నీ హవర్స్ టుగెదర్ లో అయిపోతుంది. అంటే మీరు 24 అవర్స్ కన్నా ఎక్కువ హాస్పిటల్లో స్టే చేయాలి, అలాంటిది ఉండదు. అవి కూడా కవర్ అవుతుంది. ఫోర్త్ రిస్టోరేషన్ అండ్ బోనస్. అంటే నేను జబ్బొచ్చింది, హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాను, ఇప్పుడున్న 5 lakh కవరేజ్ ని వాడుకున్నాను, అలాంటప్పుడు మీకు మళ్ళీ రీఫిల్లింగ్ ఆప్షన్ ఉండే పాలసీలు ఉంటాయి. ఒక సంవత్సరంలో ఫస్ట్ 2 months లోనే యూజ్ చేసుకున్నారు, నెక్స్ట్ 10 months నాకు కవరేజ్ ఉండదా? ఉండొచ్చు. అలాంటి రీఫిల్ ఇచ్చే ఆప్షన్ ఉండే కొన్ని పాలసీలు ఉంటాయి, దాన్ని మీరు ఎంచుకోవాలి. అలానే నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంటుంది. మీరు హెల్దీగా ఉన్నారు, క్లెయిమ్ చేసుకోలేదు, అలాంటప్పుడు నెక్స్ట్ ఇయర్ మీకు ఎక్స్ట్రా కవరేజ్ అందిస్తుంది కొన్ని పాలసీలు. లాస్ట్లీ ట్యాక్స్ బెనిఫిట్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను, మీ సంపాదన పైన ట్యాక్స్ చెల్లించాలి కదా. మీరు ఇన్సూరెన్స్ కి స్పెండ్ చేసినట్లయితే దానిపైన ట్యాక్స్ బెనిఫిట్ మీరు పొందొచ్చు అండర్ సెక్షన్ 80D. కానీ జనరల్ గా మీరు చూసుకున్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం అనేది చాలా కన్ఫ్యూజన్ తో వస్తుంది. ఏది కొనుగోలు చేయాలి, ఎలాంటి ఫీచర్స్ ఉండాలి, ఎలాంటి ఫీచర్స్ ఉంటే నాకు బెనిఫిట్, ఇవన్నీ. అందుకే ఎంతో మంది దాన్ని సెర్చ్ చేస్తారు, నెక్స్ట్ డేనే ఒక 50 కాల్ మీకు వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. అది చాలా ఇరిటేటింగ్ అండి. అందుకే డిటో ఇన్సూరెన్స్ నాకు పర్సనల్ గా చాలా ఇష్టం అండి. ఇది బ్యాక్డ్ బై జిరోదా. వీళ్ళు అస్సలు స్పామ్ చేయరు. ఇలాంటి పాలసీనే కొనుగోలు చేయాలి అని సేల్స్ ప్రెషర్ మీ మీద ఉండదు. మీ భాషలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీ ఏజ్ కి, మీ సిచ్యువేషన్ కి, మీ బడ్జెట్ కి ఎలాంటి పాలసీ సూట్ అవ్వచ్చు, దాన్ని మీరు ఫ్రీగా గైడెన్స్ పొందొచ్చు. అంటే మీకు ఏది సూట్ అవుతుంది, ఏది బెనిఫిట్ కలిగిస్తుంది అని ప్రొఫెషనల్ అడ్వైజ్ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఫ్రీగా మీరు పొందొచ్చు. కేవలం గైడెన్స్ మాత్రమే కాదండి, మీకు క్లెయిమ్
చేసుకునేటప్పుడు దాని గురించి కావాల్సిన సపోర్ట్ కూడా ఈ డిటో ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. అందుకేనండి 5 లక్షల కవరేజా 25 లక్షల కవరేజా ఎలాంటి ఫీచర్స్ ఉంటే నాకు సూట్ అవుతుంది. నా ఫ్యామిలీలో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ ఉంది, దాన్ని నేను మైగ్రేట్ చేసుకోవాలి, ఏ కంపెనీకి వెళ్ళాలి, వీటన్నిటి గురించి ప్రొఫెషనల్ గా మీరు డిటో ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్ తో మాట్లాడుతూ మీరు గైడెన్స్ ని ఫ్రీగా పొందొచ్చు. డిస్క్రిప్షన్ మరియు పిన్డ్ కామెంట్ లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి ఫ్రీ కాల్ ని బుక్ చేసుకోండి. అలానే ఈ డిటో ప్రొఫెషనల్స్ ఒక రేటింగ్ ఫ్రేమ్వర్క్ ని డిజైన్ చేశారు. ఒక పాలసీని తీసుకున్నట్లయితే ఆ పాలసీలో ఉండే ఫీచర్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ ఎలా ఉంది, ఆ పాలసీది హాస్పిటల్ నెట్వర్క్స్ ఎంత వరకు ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసి టాప్ రేటెడ్ ప్లాన్లను వాళ్ళు లిస్ట్ చేశారు. అంటే మీకు నెలకి 1000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడానికి రెడీగా లేను, 5 లక్షల రూపాయల కవరేజ్ దొరికిన ఓకే అనుకున్నట్లయితే ఆ రేంజ్ లో ఉండే టాప్ రేటెడ్ పాలసీలు ఇవి అని డిటో రేటింగ్ ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసింది. నంబర్ 1 HDFC Ergo Optima Secure అండి. దీనికి వాళ్ళు ఇచ్చిన స్కోరు 4.6 out of 5. ఇది ఎందుకు ఫేమస్ అంటే సెక్యూర్ బెనిఫిట్ గురించి. అంటే మీరు 5 లక్షల రూపాయల కవరేజ్ కి ఈ పాలసీని ఎంచుకున్నట్లయితే HDFC Ergo Optima Secure మీకు దొరికే కవరేజ్ 10 లక్షలు. ఇది వాళ్ళ ఫీచర్ అండి, ఈ పాలసీ ఫీచర్. మీరు అడిగింది 5 లక్షలే, కట్టేది 5 లక్షలకే ప్రీమియం, కానీ మీకు దొరికే కవరేజ్ 10 లక్షలు. ఈ డబుల్ కవరేజ్ ఆఫర్ డే 1 నుంచే స్టార్ట్ అవుతుంది. అలానే మాసివ్ గా హాస్పిటల్ నెట్వర్క్ కూడా ఉంది. రెండోది కేర్ సుప్రీం. దీనికి డిటో రేటింగ్ ఫ్రేమ్వర్క్ ఇచ్చిన స్కోరు 4.5 out of 5 అండి. ఇది చాలా పాకెట్ ఫ్రెండ్లీ పాలసీ. ఇది అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ని మీకు అందిస్తుంది. అంటే సంవత్సరంలో ఒకసారి హాస్పిటలైజ్ అయ్యారు, దాన్ని యూజ్ చేసుకున్నారు, మళ్ళీ అది రీఫిల్ అవుతుంది, మళ్ళీ మీరు వాడుకోవచ్చు, ఇలాంటిది. అలానే మీరు హెల్తీగా ఉన్నారు, క్లెయిమ్ చేసుకోలేదనుకోండి, అలాంటప్పుడు హెల్త్ రిటర్న్స్ మీకు దొరుకుతుంది మీరు యాక్టివ్ గా ఉన్నందుకు. మూడోది ఆదిత్య బిర్లా యాక్టివ్ 1 మ్యాక్స్ అంటే దీనికి వాళ్ళు ఇచ్చిన స్కోరు 4.4 out of 5. ఈ పాలసీ చాలా మంచి కస్టమైజేషన్ ఫీచర్స్ తో వస్తుంది. కన్స్యూమబుల్స్ అంటే హాస్పిటలైజ్ అయినప్పుడు కొన్ని పాలసీలో మాస్క్లు, గ్లవ్స్లు ఇవన్నీ కవర్ అవ్వదు, ఈ పాలసీలో అవన్నీ కవర్ అవుతుంది. అలానే ఫిట్నెస్ రొటీన్ ని మీరు ఫాలో అవుతున్నారు అన్నట్లయితే మంచిగా డిస్కౌంట్స్ కూడా మీరు పొందొచ్చు. సరేనండి, నా ఏజ్ 25 సంవత్సరాలు, నా బడ్జెట్ నెలకి 1000 రూపీస్. అలాంటప్పుడు నేను ఎంత ప్రీమియం చెల్లించాలి 5 లక్షల రూపాయల కవరేజ్ కి? ఇప్పుడు చూద్దాం. ఆదిత్య బిర్లా యాక్టివ్ 1 మ్యాక్స్ అనుకోండి, మీరు సంవత్సరానికి 6188 రూపాయలు పే చేయాలి. ఓకే, సో నెలకి అని చూసుకున్నట్లయితే 516 రూపాయలు. ఇది హైదరాబాద్ లో మీరు ఉన్నట్లయితే ప్రీమియం అండి. HDFC Ergo Optima Secure అనుకోండి, సంవత్సరానికి 9213 రూపాయలు మీరు కట్టాలి, నెలకి 768 రూపాయలు. హైదరాబాద్ గురించి ఎందుకు మెన్షన్ చేశాను అన్నట్లయితే ఈ ప్రీమియం మీ ఏజు, మీ హెల్త్ కండిషన్, అలానే మీరు ఏ నగరంలో ఉంటున్నారు దానిపైన వేరీ అవుతుంది, స్లైట్ గా వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఇంకా కెరియర్ స్టార్ట్ అవుతున్నారు, 5 లక్షల రూపాయల కవరేజ్ చాలు నాకు అనుకుంటారు, ఓకే ఫైన్. కానీ 5 లక్షల రూపాయల కవరేజ్ సరిపోతుందా? ఈ 5 లక్షల రూపాయల కవరేజ్ మంచిది కాదు అని నేను చెప్పట్లేదు, కానీ అది సరిపోతుందా? ఎందుకంటే మీ లైఫ్ లో రెస్పాన్సిబిలిటీస్ ఎలా పెరుగుతుందో అలానే కవరేజ్ కూడా పెరిగినట్లయితే మీకే హెల్ప్ఫుల్. అది ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ అండి, హెల్త్ కేర్ కాస్ట్ ఉంది కదా, మీరు హాస్పిటల్ కి జాయిన్ అయినప్పుడు ఇంతకు ముందు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ప్రతి సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్ వరకు ఆ కాస్టులు పెరుగుతూ ఉన్నాయి, అది మీరు గమనించాలి. ఎందుకంటే ఇండియాలో హెల్త్ కేర్ కాస్ట్ అన్నది ప్రతి సంవత్సరానికి 12 నుండి 15% వరకు ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఇప్పుడు నాకు 5 లక్షల రూపాయల కవరేజ్ కి ఒక ట్రీట్మెంట్ దొరికినట్లయితే ఇదే ట్రీట్మెంట్ 3 సంవత్సరాల తర్వాత పొందాలంటే నేను 8 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాలి. రెండోది మేజర్ ఇల్నెసెస్ అండి. మీరు మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్నట్లయితే ఒక కాంప్లెక్స్ సర్జరీ లేదా కొన్ని దినాలు అంటే వారం రోజులు మీరు ఒక ICU ఫెసిలిటీ కలిగిన హాస్పిటల్లో ఉండాలి అనుకున్నట్లయితే ICU సర్వీస్ మీరు పొందారు అనుకోండి, అలాంటప్పుడు ఒక వారానికే మీ 5 లక్షల రూపాయల కవరేజ్ ఖాళీ అవుతుంది. మూడోది బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అని పిలుస్తారు దీన్ని. ఏంటంటే క్యాన్సర్ లాంటి జబ్బుకి ట్రీట్మెంట్ కావాలి లేదా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అవ్వాలి అనుకోండి, అలాంటప్పుడు ఈ 5 లక్షల రూపాయల కవరేజ్ అన్నది ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందే, ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే ముందే ఖర్చు అయిపోతుంది. అంటే ఇట్స్ జస్ట్ ఎ టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్ అంటారు కదా, అలా ఎక్కువ ఖర్చు అవుతుంది. మీకు ఒక సీక్రెట్ చెప్తానండి, ఏ ఏజెంట్ కూడా ఈ సీక్రెట్ మీకు అస్సలు చెప్పరు. ఈ 5 లక్షల రూపాయల కవరేజ్ కాస్త 10 లక్షలు అవ్వాలి లేదా 15 లక్షలు అవ్వాలంటే మీరు డబుల్లో ట్రిపుల్లో ప్రీమియం కట్టాలి అనేం లేదు. నెలకి నేను 1000 రూపీస్ కడుతున్నాను, 5 లక్షల రూపాయల కవరేజ్ వచ్చింది. అదే 10 లక్షల కవరేజ్ కావాలంటే 2000 కట్టాలా? రాంగ్ అండి. 5 లక్షల కవరేజ్ 10 లక్షలు అవ్వాలంటే మీరు ప్రీమియం పైన కట్టాల్సింది 100 200 ఎక్స్ట్రా మాత్రమే. అందుకేనండి ఈ 100 200 మీరు అఫోర్డ్ చేయగలరు అన్నట్లయితే 10 లక్షలో 15 లక్షల కవరేజ్నే ఎంచుకోండి. లేదు నాకు ఈ 5 lakhs చాలు బాబు,
నా బడ్జెట్ 1000 మాత్రమే అనుకున్నట్లయితే ఆ 5 lakhsకి స్టిక్ ఆన్ అవ్వండి. సరేనండి, 5 లక్షల రూపాయల కవరేజ్ నాకు చాలు అనుకుని మీరు ఫైనల్ డిసిషన్ తీసుకున్నారనుకోండి. ఫైనల్గా ఈ పాలసీ నాకు ఓకే అని డిసిషన్ చెప్పే ముందు 3 విషయాలు మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అదేంటంటే, మొదటిది రూమ్ రెంట్ లిమిట్. మీరు చాలా చీప్గా ఒక పాలసీ దొరికేసింది, నా బడ్జెట్లో ఉంది అని కళ్ళు మూసుకుని కొనుగోలు చేయకండి. ఎందుకంటే తక్కువ ప్రీమియం చెల్లిస్తున్నారు కదా, అలాంటప్పుడు కవరేజ్, ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ రెంట్ అనుకోండి, జనరల్ రూమ్ కు ఉంటుంది. ప్రీమియం రూమ్ మీరు తీసుకున్నట్లయితే 50% మీరే మీ పాకెట్ నుంచి పే చేయాలి. అలాంటి మిస్టేక్ అవ్వకూడదు. దాని గురించే రూమ్ రెంట్ కి ఎంత కవరేజ్ ఉంటుంది, జనరల్ వార్డుకి ఎంత, ప్రీమియం తీసుకుంటే ఎంత, అది కంపేర్ చేయండి. రెండోది నో క్లెయిమ్ బోనస్. నేను 1 సంవత్సరంలో ప్రీమియం కట్టాను, యూజ్ చేసుకోలేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, క్లెయిమ్ చేసుకోలేదు అసలు. అలాంటప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఎక్కువ అవుతుంది కవరేజ్. 5 lakhs కాకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ 7 lakh 10 lakhs అవ్వచ్చు. ఇలాంటి ఫీచర్స్ ఉన్న పాలసీని ఎంచుకోండి. మూడోది రీస్టోరేషన్ బెనిఫిట్ అండి. 1 సంవత్సరంలో 5 లక్షల రూపాయల కవరేజ్ ఉంటుంది. మీరు ప్రీమియం కట్టిన 2 months 3 months యూజ్ చేసుకున్నారు. దాని తర్వాత మీకు 9 months 10 months కవరేజ్ లేకపోతే, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే మీ హెల్త్ కి, అలాంటప్పుడు కొన్ని పాలసీలు రీస్టోరేషన్ ఇస్తుంది. మీరు యూజ్ చేసుకున్నారు అయినా కూడా మళ్ళీ మీకు కవరేజ్ దొరుకుతుంది. అలాంటి రీస్టోరేషన్ ఉన్న పాలసీని మీరు ఎంచుకోవాలి. సో ఇదండి సమాచారం. ఇంత విన్నాక కూడా మీరు ఏ పాలసీ కొనుగోలు చేయాలి, 5 లక్షలు సరిపోతుందా, నేనున్న సిటీలో ఉండే హెల్త్ ఎక్స్పెన్సెస్ అని చూసుకున్నట్లయితే ఈ కవరేజ్ సరిపోతుందా లేదా అని మీకు డౌట్ ఉంటే, కళ్ళు మూసుకుని ఎవరో చెప్పింది విని గెస్ చెయ్యకండి. డిటో ఇన్సూరెన్స్ వాళ్ళ ప్రొఫెషనల్ హెల్ప్ ని మీరు ఫ్రీగా పొందొచ్చు. వాళ్ళు మీకు స్పామ్ చేయరు. ఇన్సూరెన్స్ అని సెర్చ్ చేసిన వెంటనే 50 కాల్ వాళ్ళ టీం నుంచి మీకు నెక్స్ట్ డే రాదు. నో స్పామ్ పాలసీని వాళ్ళు ఫాలో చేస్తారు. సో స్ట్రిక్ట్ గా జస్ట్ గైడెన్స్ మాత్రమే మీరు పొందొచ్చు, అది కూడా మీ లాంగ్వేజ్ లో. క్లెయిమ్ కి కూడా సపోర్ట్ చేస్తారు. డిస్క్రిప్షన్ మరియు పిన్డ్ కామెంట్ లో లింక్ ఉంది, క్లిక్ చేసి ఒకసారి మీరు వినండి. మీ రిక్వైర్మెంట్ ఏంటి చెప్పండి, వాళ్ళు ఏం సజెషన్ ఇస్తారో మీరు కంపేర్ చేసి మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.